దీక్ష అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే, ఒక శిష్యుణ్ణి ఉద్ధరించడానికి గురువుగారి యొక్క అనుగ్రహ ప్రసరణ విధానమునకు దీక్ష అని పేరు. దీక్ష చేత ఏం చేస్తారంటే, లోపల ఉండేటటువంటి వస్తువు బాగా తయారై ఎగిరిపోవడానికి అవకాశం ఇస్తారు. ఆకాష్ అంటే పరమాత్మ, ఆ అంటే పరమాత్మ, ఆ మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య మహేశ్వర అని వేదం. మొట్టమొదటి అక్షరమైనటువంటి అకారము విష్ణువాచకము. కాష్ అంటే ప్రకాశము, అంతటా ప్రకాశించేటటువంటి పరబ్రహ్మస్వరూపము ఆకాశం. ఆకాశంలోకి ఎగిరిపోవడం అంటే పరమాత్మ యందు లయమైపోవడానికి, మోక్షం పొందడానికి కావలసినటువంటి జ్ఞానమును పొందడం. ఆ జ్ఞానము వచ్చేసి ఒకసారి తాను ఆత్మ అని ఎరుకలోకి వచ్చేసింది అనుకోండి, అలా ఎరుకలోకి వచ్చిన వాడిని జీవన్ముక్తుడు అంటారు. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో మోక్షం రాదు. జ్ఞానమును పొందగానే, తాను ఆత్మ అని ఎరుకలోకి రాగానే, నేను శరీరం కాదు అన్నది అనుభవంలోకి వస్తే, భగవాన్ రమణుల్లా, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా, రామకృష్ణ పరమహంసల, వివేకానందుళ్ళ అలా అనుభవంలోకి వస్తే వాళ్ళు జీవన్ముక్తులంటారు. శరీరంతో ఉంటారు కానీ కురుడి కొబ్బరికాయ లోపల ఊడిపోయి ఎలా గుడుగుడులాడుతుంటుందో అలా ఆత్మ శరీరము నుండి విడివడి ఆత్మగా ఉండి శరీరాన్ని ఇక పట్టించుకోరు. ఆ శరీరంలోంచి బయటికి వచ్చేసి శరీరం పడిపోతే విదేహముక్తి అంటారు. ఇక శరీరం పడిపోయింది. అందుకే పెద్దల శరీరం పడిపోతే వారు చనిపోయారనరు, వారు విదేహముక్తిని పొందారు అంటారు. వారు ఉన్నప్పుడు సాధన చేత జీవన్ముక్తులు, వారు శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తిని పొందారు అంటారు. కాబట్టి ఎవరి విషయంలో ఏ మాట మాట్లాడాలన్నది తెలిసి ఉండి మాట్లాడాలి, అంతేగాని అందరికీ ఒకే మాట అన్వయం చేసి మాట్లాడకూడదు. కాబట్టి ఆకాశంలోకి ఎగిరిపోయేటట్టుగా, రెక్కలొచ్చి ఎగిరిపోయేటట్టుగా పక్షి పిల్లని, గుడ్డుని పక్షి ఎలా పొదుగుతుందో గురువు శిష్యుణ్ణి అలా పొదుగుతాడు. అంటే గుడ్డుకి ఏముంటుంది, పైన పింక్ ఉంటుంది, లోపల పిండం ఉంటుంది. లోపల పిండంతో పక్షికి సంబంధం తిన్నగా ఏముండదు, కానీ దాని సంబంధం పిండంతో. రామకృష్ణ పరమహంస అంటారు, గూట్లో పుల్ల ముక్కలతో గూడు కట్టి గూడు మధ్యలో కొద్దిగా గడ్డి వేస్తుంది. ఎక్కడి నుంచి తీస్తుందో మెత్తటి గడ్డి వేసి అందులో గుడ్డు పెడుతుంది. జాగ్రత్తగా దగ్గరకి జరిగి రెండు కాళ్ళు ఇలా 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 ఎడం చేసి తన పొట్ట తీసుకెళ్ళి ఆ గుడ్డు పెంకుకు తగిలిస్తుంది. తగల్చి అరమోట్పు కన్నులతో ఇలా కళ్ళు మూసుకుని ఎంత ఆనందాన్నో పొందుతుంది. ఇప్పుడు పక్షి యొక్క వేడి పెంకుకు తగిలి, పెంకు యొక్క వేడి పిండానికి తగిలి లోపల ఉన్న పిండం పిల్లయిపోతుంది. పిల్లయిపోయి ఆ పెంకు పగిలిపోతుంది. పెంకు పగిలిపోయి పైకొచ్చిన పక్షి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. దీక్ష అన్నమాట గురువు కూడా శిష్యుడికి అలాగే అన్వయం చేస్తాడు. పెంకు అజ్ఞానం, ఆ పెంకు అన్న అజ్ఞానం లోపల ఉండిపోతాడు. ఉండిపోయిన వాడిని పొదుగుతాడు, అంటే రెక్కలిస్తాడు. ఇలా ఇలా నువ్వు బతకాలి, ఇలా ఇలా అనుష్ఠానం చెయ్యాలి, ఈశ్వరుడు సత్యం, ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యాలి, ఈ దేహం అశాశ్వతం, జాగ్రత్తగా ఉండు, ఇలా తెలుసుకో అని పునశ్చోత్తమ సంత్వవాది మంచి మాటలతో తన శిష్యుణ్ణి భగవత్ పదంలో నడిపిస్తాడు. అలా నడిపించగా శిష్యుడు ఆ పెంకు పగల కొట్టుకుని ఎగిరిపోతాడు, ఈశ్వరుని యందు ఐక్యమవుతాడు. అలా ఎగిరిపోవడానికి కావలసినటువంటి స్థితిని గురువు కల్పిస్తాడు. ఈ గురువు కల్పించేటటువంటి దీక్షని 3 రకాలుగా చెప్తారు. ఒకటి నయన దీక్ష, ఒకటి స్పర్శ దీక్ష, ఇంకొకటి స్మరణ దీక్ష అంటారు. నయన దీక్షకి మీనాక్షి అమ్మవారు ప్రతీక, అలాగే స్పర్శ దీక్షకి కంచి కామాక్షి అమ్మవారు ప్రతీక, స్మరణ దీక్షకి కాశీ విశాలాక్షి ప్రతీక. అందుకే అక్షి శబ్దంతో ఉంటుంది. అందుకే ఆవిడ గురుమండల రూపిణి. గురుమండల రూపిణి అంటే ఇలా దీక్ష ఇచ్చేది అమ్మవారే అని మీరు అనుకోకూడదు, భగవత్ తత్వానికి అన్వయం అవుతుంది. నేను మీతో విష్ణువు రక్షకుడు అని ఒక మాట అన్నాను. విష్ణువు కేవలము రక్షకత్వమే కాదు, ఆయన గురుస్వరూపం. ఆయన ఒకసారి హంసావతారంగా వచ్చారు, ఒకసారి దత్తాత్రేయ అవతారంగా వచ్చారు,
ఒకసారి హయగ్రీవావతారంగా వచ్చారు, ఒకసారి వ్యాసాచార్యుల వారిగా వచ్చారు, ఒకసారి కృష్ణ భగవానుడుగా వచ్చి జగదాచార్యుడై భగవద్గీత చెప్పాడు. ఆయన ఎన్నోసార్లు ఆచార్య స్వరూపాన్ని పొంది జగద్గురువై నిలబడ్డాడు. కృష్ణుడు జగద్గురువు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఆ గురుతత్వం అన్వయమవుతుంది. ఇందులో స్పర్శ దీక్షని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే స్పర్శ పొందుతుంది. ఉదాహరణకి కుక్కుటం అంటే కోడి పెట్టని తరివి ఆ పెట్ట మీదకెక్కి పుంజు కూర్చుంటుంది ఒక్క క్షణం. ఆ స్పర్శ సుఖాన్ని పొంది దిగిపోతుంది. కామాక్షి అమ్మవారు అనుగ్రహించేటప్పుడు స్పర్శనిస్తుంది. ఆమె తగులుతుంది, తగిలి అనుగ్రహిస్తుంది. ఆమె తగలడం ఎంతోమంది కాంచీపురంలో అనుభవించారు, ఎందరినో అనుగ్రహించి. ఆవిడ ఒకానొకప్పుడు తుండీరరాజు విందు చేస్తే వర్షాలు కురిపించాలనుకుంటే ఆమె అందరితో పాటుగా వచ్చి విందులో ఒక ముత్తైదుగా కూర్చుని అన్నం తింటోంది. తుండీర మహారాజు గారు కూడా కనిపెట్టలేదు కామాక్షి అన్నం తింటోందని. అమ్మవారే అన్నం తింటుంటే విఘ్నేశ్వరుడు కనిపెట్టాడు, నా తల్లి వచ్చింది అన్నం తింటోందని. ఆయన పిల్లవాడై గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ విస్తట్లోకి వచ్చి అన్నం తిన్నాడు. ఆ ముద్ద తింటుంటే అయ్యో ఎవరో పిల్లాడు వచ్చేసాడని అందరూ పట్టుకోబోయారు. అమ్మవారు అకస్మాత్తుగా పిల్లాన్ని చంకలో పెట్టుకుని అంతర్ధానమై స్వర్ణ ఉసిరికలు కురిపించింది తుండీర మండలం అంతా. ఆ రోజు అనావృష్టితో ఉంటే మూకశంకరులు మూకపంచశతిలో స్తోత్రం చేస్తారు. అమ్మవారు కామాక్షి స్వరూపానికి ఓ లక్షణం ఉంటుంది. అనుగ్రహించాలనుకున్నప్పుడు తన పాదం ఎత్తి శిష్యుడి భక్తుని యొక్క తల మీద ఉంచుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తున్నప్పుడు లలితాపరా భట్టారికా స్వరూపమే కామాక్షి స్వరూపం. అందుకే ఆయన సౌందర్యలహరిని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. వేదముల యొక్క చివర భాగమునందు విహరించేటటువంటి పాదములు కలిగిన ఓ తల్లి, నీ పాదములు నా తల మీద ఉంచు అంటారు. కుక్కుట దీక్ష, కామాక్షి పాదం ఉంచుతుంది. పాదం ఉంచితే అక్కడితో వాడికి పెంకు పగిలిపోతుంది. పెంకు పగిలిపోయిందంటే గుడ్డు విడిపోయి అజ్ఞానం అనే పొర విచ్చిపోయి జ్ఞానమును పొందుతాడు. కామాక్షి అనుగ్రహం కుక్కుట దీక్ష, మీనాక్షి అనుగ్రహం నయన దీక్ష. ఆమె అనుగ్రహిస్తుంది, ఎలా? చూపులతో అనుగ్రహిస్తుంది. జీవశాస్త్రంలో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వేదాంత శాస్త్రంలో మాత్రం చేప గుడ్లు పెట్టినప్పుడు నది యొక్క అలల మీద పెట్టేస్తుంది. అలల మీద పెట్టేస్తే అలల మీద గుడ్లు అలా ఉంటాయి. ప్రవాహం వచ్చినప్పుడు చేప వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్లు ముందు వెళ్ళిపోతుంటాయి. అయ్యో గుడ్లు పెట్టానే తేలి వెళ్ళిపోతున్నాయి, ఈ గుడ్లు పిల్లలు అవ్వాలని కోరుకుని అలా ప్రేమతో చూస్తుంది చేప. చేప యొక్క చూపుల చేత పొదగబడి పిల్లలవుతాయి. చూపులతో పోషించి కేవలం తన చూపుతో పెంకు పగలగొట్టి అజ్ఞానాన్ని విచ్చిపోయేటట్టు చేసి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని నయన దీక్ష ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మీనాక్షి. చేప పిల్లల్ని ఎలా పోషిస్తుందో అలా పోషించి జ్ఞానం ఇస్తుంది గురుమండల రూపిణి. కాబట్టే ఆ తల్లి మీనాక్షి స్వరూపంగా ఉంటే తన చూపులతో కేవలం దృష్టిపాతం చేత తనని నమ్ముకున్నటువంటి భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. అందుకని ఆవిడికి మీనాక్షి. అందుకే శంకరాచార్యుల వారు దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత అని మనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఆ తల్లి అలా చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎంతవరకు చూస్తుందంటే బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు కన్ను తిప్పి చూస్తుంటుంది. అది మీనాక్షి తత్వం. ఇక మూడవది ఉంటుంది కమట దీక్ష అంటారు. కమట దీక్ష అంటే తాబేటి దీక్ష. తాబేలు గురుస్వరూపం. తాబేలు ఉండడమే మంగళప్రదం. ఎందుకని అంటే తాబేలు స్మరణ చేత రక్షిస్తుంది. గురువు అలా కూడా రక్షించగలడు. ఎలా రక్షిస్తారంటే తాబేటికి ఒక లక్షణం ఉంటుంది, అది నీటిలో గుడ్లు పెట్టదు. నీటిలోంచి బయటికి వచ్చి ఒడ్డుకొచ్చి ఇసుకలో కొద్దిగా కన్నం చేసి అందులో గుడ్లు పెట్టి ఇసుక మూసేస్తుంది. మూసేసి నీటిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నీటిలో తిరుగుతూ గుర్తొస్తుంది, అయ్యో ఒడ్డున ఎక్కడో ఇసుకలో కన్నం పెట్టి గుడ్లు పెట్టాను, అవి పిల్లలు అవ్వాలి, పెద్దవవ్వాలి, చిన్న చిన్న తాబేళ్ళు అవ్వాలి, అవి కూడా ఈ నదిలోకి రావాలి అని స్మరిస్తుంది. తాబేలు యొక్క స్మరణల శక్తి చేత పొదగబడతాయి ఆ గుడ్లు. పొదగబడి పిల్లలవుతాయి. గురువు ఎక్కడో ఉండొచ్చు, ఉన్న శిష్యుణ్ణి అనుగ్రహంతో స్మరిస్తాడు. స్మరించిన కారణం చేత పెంకు పగిలిపోతుంది. అలా మహానుభావులు ఎందరినో అనుగ్రహించారు.
మనకి చెప్పుకోవలసిన సందర్భం ఏర్పడితే ఛత్రపతి శివాజీకి గురుత్వం వహించినటువంటి సమర్థ రామదాసు గారి జీవితంలో జరిగింది అలాగే. శివాజీకి సమర్థ రామదాస్ గారికి మధ్యలో అటువంటి స్మరణ దీక్ష ఒకసారి జరిగింది. కేవలం స్మరించి రక్షించారు ఆయన. అలా ఎందరినో ఈ దేశ చరిత్రలో స్మరణ చేత గురువులు రక్షించిన సందర్భాలు ఉన్నాయి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఒకానొకప్పుడు సమాధి స్థితిలో ఉండి అకస్మాత్తుగా సమాధిలోంచి బయటికి వచ్చి ఆ పీఠంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఉత్తరం రాసి నేపాల్ రాజుగారికి ఇవ్వండి, ఆపదలో ఉన్నారు, ఆయనకేమీ పరమాలేదని మళ్ళీ ప్రభువు అవుతారని నేను చెప్పానని పట్టుకెళ్ళండి అని అక్షతలు ఇచ్చారు. ఎక్కడో ఉన్నారు, ఎక్కడ వార్తల్లో కూడా రాలేదు. ఇదేమిటి నేపాల్ ప్రభువుకి ఆపద రావడం ఏమిటనుకున్నారు. ఇచ్చిన అక్షతలు పట్టుకుని ఆ వ్యక్తి బయలుదేరాడు ఉత్తరం పట్టుకుని. ఇంకా నేపాల్ చేరకముందే ఆయన రాజ్యాధికారానికి ఆపద వచ్చి పదవీచ్యుతుణ్ణి చేశారు. ఈ అక్షతలు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఆయన అక్షతలు తల మీద వేసుకున్నారు. వెంటనే మళ్ళీ పరిస్థితులు మారి రాజ్యాధికారం పొందారు. అప్పుడే చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వచ్చి ఒక్కసారి నేపాల్ రమ్మని అడిగితే వారు మహానుభావులు, వారి నోటి వెంట మాట వచ్చిందంటే వేదం, మేము రాము మా శిష్యులు వస్తారన్నారు. ఆ మాటే నిజమైంది. వారు వెళ్ళలేదు. వారి శిష్యులైనటువంటి విద్యాభినవ నరసింహభారతీ స్వామివారు, ఇప్పుడున్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి వారి గురువు గారు వెళ్ళారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు, అభినవ విద్యా మహాతీర్థ స్వామి వారు నేపాల్ వెళ్ళారు. నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఎన్నో రాసమర్యాదలు చేశారు. తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఇంత దూరం వచ్చారు, మమ్మల్ని అనుగ్రహించారు, మా నేపాల్ ప్రభుత్వం తరపున మీకేమైనా బహూకరిద్దాం అనుకుంటున్నాం, మీకేం కావాలని అడిగారు. ఆయన అడిగిన కోరిక ఏమిటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కాఠ్మండు పశుపతినాథ్ దేవాలయంలో గంట కొడితే కాఠ్మండు సగభాగం వినబడుతుంది. అంత గొప్ప గంట. అంత గంట అక్కర్లేదు కానీ అందులో 10వ వంతు శబ్దం చేసే గంట ఒకటి ఇమ్మన్నారు. ఆ గంట బహూకరించారు. ఇప్పుడు శృంగేరి పీఠంలో శారదాదేవి దేవాలయంలో ఉన్న గంట అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నేపాల్ వెళ్ళినప్పుడు కాఠ్మండు మహారాజు బహూకరించిన గంట. ఇప్పటికే ఆ గంటే కొడతారు. కాబట్టి మహానుభావులు తమ స్మరణల చేత రక్షిస్తారు. కమట దీక్ష అంటే ఏమిటంటే మనం దేన్నో స్మరిస్తే అది రక్షింపబడదు. భగవానుడు మనని స్మరిస్తే మనం రక్షింపబడతాం. తన స్మరణ చేత జ్ఞాపకం తెచ్చుకుని ఆయన జ్ఞాపకాలలో మనం ఉంటే, మనం ఎంతసేపు ఈశ్వరుణ్ణి చూశాం కాదు, మనని ఈశ్వరుడు చూశాడా అన్నది ప్రధానం. ఆనందనిలయంలోకి మనం వెడుతుంటే ఒరే వాడు వస్తున్నాడు రా అని పరమాత్మ సంతోషంగా మనని చూసిన నాడు మన బ్రతుకు ధన్యం. తప్ప 1000 రికమెండేషన్లు చేయించుకుని ఎంతసేపు అక్కడి నించున్నావన్న దానితో ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఈశ్వరుడి దృష్టిలో పడడానికి హేతువు ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని పట్టుకున్న నాడు ఈశ్వరుడు వాడి వంక ప్రేమతో చూస్తాడు. ఆయన దృష్టిలో పడడం అంటే కమట దీక్ష. అందుకే ఎవరు ఆదికూర్మాన్ని స్మరించారో, ఆదికూర్మము యొక్క స్మరణలు ఎవరి మీద పడతాయో వాళ్ళు జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతారని చెప్పడానికి రహస్యం అక్కడ ఉంది. కాబట్టి ఇంట్లో తప్పకుండా కూర్మాన్ని ఉంచుతారు. కూర్మాసనమని ప్రత్యేకంగా వేసి కూర్చుంటారు. తపస్సు చేసేటటువంటి వాళ్ళ పీట మీద తాబేటిని చెక్కుతారు. ఆ కూర్మం మీద కూర్చుంటే ఒక ప్రత్యేకమైన లక్షణం ఒకటి ఏర్పడుతుంది. దీన్ని రహస్యంగా ప్రస్తావించారు శంకరాచార్యుల వారు. షట్పదీ స్తోత్రం చేస్తూ ఆయన ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టి సంసారం తారయ తారయ అంటూ మొదలుపెట్టారు. సంసారాన్ని దాటించేవాడా అని మొదలుపెట్టి ఒక పెద్ద చమత్కారం చేశారు షట్పదీ స్తోత్రంలో. అందులో అద్భుతమైనటువంటి ప్రాస పెడుతూ శ్లోకరచన చేస్తూ అందులో శంకరులు అన్నారు, దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదనమందర అని పిలిచారు పరమేశ్వరు. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద, దకారం తిరగడంలో వచ్చిన అందం శ్లోకానికి అని పిలుస్తూ భవజలధి మదనమందర అన్నారు. ఇక్కడ తాబేలం లేదు, నువ్వు మందర పర్వతం అన్నారు విష్ణువు. అసలు క్షీరసాగర మథనం ఎందుకు వినాలి, కూర్మావతారం ఎందుకు వినాలి అని అడిగారు. కూర్మావతారం ఎందుకు వినాలో తెలుసా? చాలామందిని చూడండి, కొంచెం భగవత్ సంబంధం ఉండి కాస్త ఏదో భగవంతుడి గురించి 2 ఉపన్యాసాలు చెప్పే వాళ్ళందరికీ కూడా
వచ్చేటటువంటి సమస్యల్లో వచ్చేటటువంటి ఫిర్యాదులలో సాధారణంగా ఉండే ఫిర్యాదు ఒకటి ఉంటుంది. ధ్యానం చేద్దామంటే మనసు నిలబట్టలేదండి, ఏం చేయమంటారు? ధ్యానం చేస్తే మనసు నిలబడిపోతే తరించిపోయావు. అంత తేలిక. కొన్ని కోట్ల జన్మల నుంచి స్వేచ్ఛనిచ్చావు దానికి, విశృంఖల విహారం. ఇప్పుడు నువ్వు పిలిస్తే రమ్మంటే వస్తుంది. అది ఎంత సాధన చేస్తే వచ్చి నిలబడుతుంది? అంత తేలిక. అది నిలబడదు. నిలబడదన్నది గుర్తుంచుకుంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ద్యోతకం అవుతుంది. అందుకే శంకరులు భవజలధి మదనమందర అన్నారు. మదన శబ్దం ఎవరికి అన్వయమో తెలుసా? మన్మధుడికి. కూర్మావతారంగా శ్రీ మహావిష్ణువు కచ్చపేశ్వర దేవాలయంలో ప్రార్థన చేస్తే పరమశివుడు మెచ్చుకొని లోకానికంతటికి అందగాడు నీ కడుపున పుడతాడయా, నువ్వు ఎంత అందగాడివో అంత అందగాడు నీ కడుపున పుడతాడని వరం ఇచ్చారు. అప్పుడే మన్మధుడు పుట్టాడు. విష్ణువు యొక్క కుమారుడుగా మన్మధుడు పుట్టడానికి కారణం కచ్చపేశ్వర దేవాలయంలో పరమశివుడిచ్చిన వరం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి అంటే వచ్చి దర్శనానికి వచ్చిన ప్రతి ఆడవాళ్ళ యొక్క కుచాలు చూడటం అదే కర్మ ఆయనకి. అందుకు ఆయన నించున్నది. అది కాదు దాని అర్థం. కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన కాంత భూదేవి. భూదేవి యొక్క కుచములు అంటే ధాన్యపు రాసుల చివరి భాగములు. మా తల్లి అయినటువంటి భూదేవి మీద ఎప్పుడూ ధాన్యపు రాసులతో ఉండేటట్టుగా మంగళ దృష్టిని అనుగ్రహించి మమ్ము కాపాడువాడా అని దాని అర్థం. అంతేగాని వచ్చిన ఆడవాళ్ల కుచాలు చూసేవాడా అని అర్థం చెప్పకూడదు ఆ శ్లోకానికి. కాబట్టి కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అందులో ఆయన గురించి చెప్తూ ఈ మాట అంటారు మహానుభావుడు. ఆయన భవజలధి మదనమందర. మన్మధుడు విష్ణువు యొక్క కొడుకు. లోకంలో ఎక్కడైనా తండ్రికి వయసు అయిపోతూ ఉంటుంది, కొడుకు అందంగా ఉంటాడు. అబ్బో ఆయన వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేవారండి, ఆయన అందమే అబ్బాయిది అంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే విష్ణువు విషయంలో కొడుకు కన్నా అందంగా తండ్రే ఉంటాడు. కొడుకు చిన్నపుచ్చుకుంటాట, అబ్బా మా నాన్నగారు ఏంటి ఇంత అందంగా ఉంటారు, ఆయన అంత అందంగా లేనని మన్మధుడు అనుకుంటాట. ఎవరు మన్మధుడు? రతేహ పాతివ్రత్యం రమేతి శిథిలేన వపుషా అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. మన్మధుడు ఇంత అందగాడైన భర్త ఎవరికీ లేడని రతీదేవి అనుకుంటుంది. అంత అందగాడు కొడుకు విష్ణువుని చూసి ఏమిటో వయసులో ఉన్న నాకన్నా మా నాన్నగారే అందంగా ఉంటారంటారట. అందంగా ఉంటాడన్న వాళ్ళందరికీ పోలిక వేస్తే ఆయన మన్మధుడిలా ఉంటాడండి అంటారు. మన్మధుడిలా ఉంటాడు కదా అనుకుంటే మన్మధుడు ఎంత బాగుంటాడో అని మన్మధుడిని విష్ణుమూర్తి పక్కన పెడితే మన్మధుడు సిగ్గుతో తలంచుకుంటాట మా నాన్నగారే బాగుంటారండి అంటట. కందర్ప దర్ప హరసుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మధుడు. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే. మన్మధుడు చాలా అందంగా ఉంటానని మనసులో పొందిన అతిశయాన్ని పోగొట్టగలిగినంత అందంగా ఉండగలిగినటువంటి వాడా, అందమైన వాడా అని పిలవడం. కాబట్టి అంత అందమైన కొడుకు ఎందుకు పుట్టాడంటే పరమశివుని యొక్క వరం కచ్చపేశ్వర దేవాలయంలో, అందుకు పుట్టాడు మన్మధుడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుని ఊతంగా తీసుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమృతం ఎక్కడి నుంచి పుట్టాలి? అమృతత్వం పుట్టాలి అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కలగాలి అంటే అది బయట నుంచి లోపలికి రాదు, బయట కొనుక్కునేది కాదు. ఏమంటే నాకు అమృతత్వం ఇవ్వండి అంటే ఎవరివ్వరు, అమ్మకానికి ఏం దొరికే పదార్థం కాదు అది. అమృతత్వం అనేటటువంటిది ఎక్కడి నుంచి పొందాలి అంటే మృతత్వంలోంచి పొందాలి. అందుకే అమృతత్వాన్ని దేనిలోంచి పొందుతాడు అంటే తాను మరణించే స్వభావంలోంచి అమృతత్వంలోకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు. ఎలా పొందుతాడు అంటే ఎన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి పాపములకు అలవాటు పడిపోయిన మనసు ఎన్నో దుర్గుణాలన్నింటినీ కూడా తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది. ఎంత చెత్త పోగేసి లోపల పెట్టింది, ఆ చెత్త అంతా బయట ఉండదు, ఇక్కడే ఉంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. ఇక్కడే ఉంటాయి ఆ గుణాలన్నీ. కామం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పట్టుకోదు, ఈ లోపల నుంచే పైకి లేస్తుంది. క్రోధం ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచే పైకి లేస్తుంది. లోభం ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచే పైకి లేస్తుంది. ఈ గుణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ గుణాలన్నీ బయటికి పోయాయి అనుకోండి, హాలాహలం బయటికి పోయిందని గుర్తు.
ఈ హాలాహలం బయటికి పోయేటట్టుగా భవజలది మదనమందర, మదనుడు అన్న మాటకు అర్థం ఏంటంటే మదించువాడు అని, మధిస్తాడు ఆయన. మదనుడు అన్న మాట ఎవరికి అన్వయం అంటే మన్మధుడికి. మన్మథ ఆయన మనస్సుని తిప్పుతుంటాడు ఎప్పుడు. ఎలా తిప్పుతుంటాడంటే కోరిక, ఏదో కోరిక, సంకల్ప వికల్పాలు, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి తిప్పుతూ ఉంటాడు. పోనీ ఏదో అది పెట్టేశారని తృప్తి పొందుతాడా? బా ఇంకొద్దులేదు అంటాడు. ఇంకొద్దులేదు అన్నవాడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? 2 రోజులు అవదో మళ్ళీ పట్టరాదని అంటాడు. కాబట్టి మన్మథ తిప్పుతుంటాడు, మనసుని ఎప్పుడు మధిస్తూ ఉంటాడు. మన్మధుడు మనసుని మధిస్తున్నంతసేపు శోకం పుడుతూ ఉంటుంది, దుఃఖం పుడుతూ ఉంటుంది, బంధనం పుడుతూ ఉంటుంది, తప్ప అమృతత్వంలోకి వెళ్ళడు. అమృతత్వంలోకి వెళ్ళాలంటే మన్మధుడు మదిస్తూ ఉండడం వల్ల వస్తున్నటువంటి దుష్టగుణములు తొలగిపోవాలి. అవి హాలాహలం, అవి పైకొచ్చి పోవాలి. అవి పైకొచ్చి పోయేటట్టుగా తిప్పాలంటే మందర పర్వతంగా మనసు నిలబడాలి. మందర పర్వతం చేసి దీనికి ఒక తాడు చుట్టాలి. ఏమిటా తాడు? వాసుకిని తీసుకొచ్చి చుట్టాలి. వాసుకి అంటే ఎవరు? పరమభక్తి తత్పరుడు.